హలో, ఈరోజు నేను ఈ కర్రీ చేసి చూపిస్తానండి. ఇది గుమ్మడికాయ అండి, బూడిది గుమ్మడికాయ అండి. కొంచెం చిన్న సైజు తీసుకున్నాను. ఇది మళ్ళా ఇంత కాయ కూడా పట్టదండి, మనకు సగం తీసుకుంటున్నాను. చూడండి, ముక్కలు తరిగాము. ఇది మొత్తం ఇట్లా పొట్టు తీసేసి ముక్కలు తరుకోవాలండి. ఇట్లా సగం తీసుకున్నాను. దీంట్లో నేను బరడా వేసి చూపిస్తానండి. గుమ్మడికాయ బరడా చూపిస్తానండి. దానికి కావాల్సినవి చూడండి. గిన్నెడు శనగపప్పు అండి, సగం గిన్నెడు పెసరపప్పు, సగం గిన్నెడు పెసరపప్పు, గిన్నెడు శనగపప్పు. ఈ రెండింటిని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి, వేడి చేసుకోవాలి. కొంచెం చేసుకున్న తర్వాత దీన్ని మనం రవ్వలాగా పట్టుకోవాలండి. కొద్దిగా రవ్వలు ఉండాలి. మిక్సర్ పట్టుకోవాలి, రవ్వలు చేసుకోవాలి. ఇంత పట్టదు దీంట్లో, కానీ ఇవి రెండు ఇట్లా తీసుకోవాలి. మనం శనగపప్పు ఎక్కువ తీసుకోవాలండి, పెసరపప్పు సగం తీసుకోవాలి. దీంట్లో సగం ఎంతన్నా తీసుకో. శనగపప్పు డబుల్ తీసుకోవాలి, పెసరపప్పు దాంట్లో సగం తీసుకోవాలి. మనం చేసుకొని పెట్టుకుంటే మనకు కొంచెం ఆగుతుందండి. ఇది ఉంచుకోవచ్చు, ఎక్కువ తక్కువ చేసుకొని మనం ఉంచుకోవచ్చు. తర్వాత మళ్ళీ పొడిది కదా, ఉంచుకొని పక్క పెట్టుకొని మళ్ళీ వేసుకున్న రోజు దోసకాయ బడా అయినా చేసుకోవచ్చు, గుమ్మడికాయ బడా అయినా చేసుకోవచ్చు. అట్లా కొన్ని చేసుకోవచ్చు అండి. కూరలలో కొన్నిట్లలో ఇవి వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు నేను గుమ్మడికాయ బడా చూపిస్తాను. ఇది మనం మిక్సర్ పట్టుకుందాం, ఎక్కువ అవుతుంది. ఇది వేసేటప్పుడు చూపిస్తాను. ఇక నేను సగమే వేస్తానండి, సగం పక్కకు పెడతాను. ఇంకా చూడండి, మనం వేడి చేసుకుందాం. ఇవి రేటు గ్యాస్ ముట్టిస్తున్నాను, ఫ్రై చేస్తాను. కొంచెం వేడి చేయాలి, నూనె వద్దు, ఏది వద్దండి, వేడికి. ఇది వేడి అవుతుంది. చూడండి, శనగపప్పు పెసరపప్పు రెండు కలుపుకోవాలి. మనం కలుపుకొని వేసుకుందాం. ఫ్రై చేసేటప్పుడు కలిపే చేసుడండి, కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా, ఏది వద్దండి, ఆయిల్ వద్దు, ఏది వద్దు. చూడండి, ఫ్రై చేసుకోవాలి. కొంచెం మంచిగా అంటే ఫ్రై చేసుకుంటే మంచిగా. ఇప్పుడు మనం ఎండలో పెడితే ఎండుతుంది కదండి, కొంచెం శనగపప్పు పచ్చి ఉంటుంది కదా, కొద్దిగా మెత్తగా ఉంటుంది. అందుకని మనం ఇట్లా వేడి చేసుకోండు. ఇప్పుడు మంచిగా కరకర అవుతుంది. శనగపప్పు కూడా రవ్వలు అయిపోతుంది తొందరగా. మనం మిక్సర్ పట్టుకుంటే రవ్వల్లాగా ఉండాలి, మెత్తగా ఉంటుందని కొంచెం వేడి చేసుడండి. దీన్ని రెండు పప్పులు తీసుకుంటాం కదా బరడాకు, రవ్వలాగా చేసుకోండి రెండింటికి కలిపి. ఎందుకంటే ఈ రెండు వేడి చేసుకోవాలి. కొంచెం వేడైతే మనం మిక్సర్లో వేసుకొని మిక్సర్ పట్టుకోవాలి. ఇది అంత బాగా మనకు గోలానని ఏం లేదండి. ఇది కొంచెం ఇట్లా పచ్చి వాసన పోతే అయిపోతుంది అంతే. కొంచెం వేరేలాగా అయితే అయిపోతుంది. పచ్చి ఉంటుంది కానీ మెత్తగా ఉంటాయి శనగపప్పు. మనం తెచ్చి పెట్టుకుంటే, షాపు నుంచి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మెత్తగా ఉంటుంది. మనం ఏదన్నా ఇప్పుడు చెట్టుకి పట్టించుకుంటే ఎండకు పెట్టుకుంటాం కదా, ఇది ఒకరోజు ఎట్లయినా. అట్లనే ఇప్పుడు మనం చేసుకునేటప్పుడు కొంచెం వేడి చేసుకొని మిక్సర్ పట్టుకొని మనం వాడుకోవాలి. అట్లా చూడండి, ఇది మనం మిక్సర్ పట్టుకుందామండి. ఇది చూడండి, అయిందండి, వేడి అయింది. గ్యాస్ బంద్ చేస్తున్నాను. మిక్సర్ జాడీలో పోస్తున్నానండి. దీంట్లో ఇది మిక్సర్ జాడీలో వేసా కదండి. దీంట్లో ఏమేమి వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే ఇది మిక్సర్ పడతాను కదా ఇప్పుడుగా. దీంట్లో కొంచెం పసుపు, కారం, దీనికి సరిపోయేటట్టు వేసుకోవాలండి. ధనియాల పొడి, ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేడి చేసుకోవచ్చండి. నేను ధనియాల పొడి వేస్తున్నాను. దీనికి సరిపడా ఉప్పు అండి. ఇది కొంచెం జీలకర్ర అండి. ఇక మాకు మిక్సర్ పట్టుకుందాం. రెండు పప్పులను మిక్సర్ పట్టానండి. ఇట్లా అయింది చూడండి. రవ్వలు అంటే కూడా బాగా కొంచెం మెత్తగా చిన్నగా పట్టుకోవాలండి. రవ్వలు అంటే కొద్దిగా మెత్తగానే పట్టుకోవాలి. పిండి రవ్వలు బాగా ఒక్క ముక్క పట్టుకోవద్దండి, పప్పులాగా ఇట్లా పట్టుకోవాలి. చూడండి, ఇంత సన్నగా పట్టాను. కొంచెం మిక్సర్ ఎక్కువనే పట్టుకోవాలండి మనకి. ఎందుకంటే పొడిది కదా, ఇది పొడి అండి, ఆగుతుంది. ఎన్ని రోజులైనా ఇట్లా ఆగుతుందండి. దీంట్లో అన్నీ వేసాం కదా, ఉప్పు కారం అన్నీ వేసుకొని రెడీ ఉన్నది. ఇప్పుడు మనం ముగ్గురు పెట్టామండి. చూడండి, ఇక
నూనె వేస్తున్నానండి. కొంచెం నూనె ఎక్కువనే వేసుకోవాలండి, బరడా కదండి ఇది. మంచిగా కావాలంటే ఒక చిటికెడు నూనె ఎక్కువనే వేసానండి. వేడైతే పోనీ పెడతాను. ఆవాలు, కొంచెం ఆవాలు, జీలకర్ర పోనీలో కూడా వేస్తున్నానండి. నేను ఈ పప్పులో వేసానని వేయకుండా ఉండద్దండి, పోనీలో కూడా వేసుకోవాలి. కొంచెం ఇంగువ, ఈ వక్కలు ఉన్నాయి కానీ కదండి ఇవి మనం గుమ్మడికాయ వక్కలు సగం కదా, మనం గుమ్మడికాయ తీసుకునేది సగం అండి ఇది. వీటిని మంచిగా నీళ్ళు పోసి కడిగి వేసుకోవాలి. సగం కంటే ఎక్కువ మనకు పట్టదండి, అంతే సగం పడుతుంది అంతే అని సగమే తీసుకున్నాను, సగం పక్కకు పెట్టానండి కాయ. పోనీలో వేసుకోవాలండి వక్కలు. మనం ఇంతకుముందు ఉప్పు, కారం, పసుపు అయినా దానికి తగ్గట్టే వేసాం కదండి, 2 పప్పులకు తగ్గట్టే వేసాను. దీనికి మళ్ళీ దీన్ని వేయాలండి వేరే. దీంట్లో మళ్ళీ కూరకు, వక్కలకు పసుపు అండి, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, ఉప్పు అండి కొద్దిగా. కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలండి 2 నిమిషాలు. వక్కలు లేదా మగ్గాలండి. కొంచెం వాటర్ పోయాలండి, బాగా పోయద్దు. ఎందుకంటే ఇదే కాయనే నీరు. ఈ కాయకు, గుమ్మడికాయకి బాగా నీరు ఉంటుందండి. ఇదే మనం కడిగాం కానీ నీరు ఉంటుంది, ఇది దీంట్లోంచి నీరు పెడుతుంటుంది, అది ఉడుకుతుంటుంది. కొంచెం వాటర్ పోసి మనం ఉడికించుకోవాలి. కలిపి మూత పెట్టుకుందామండి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు మగ్గాలండి వక్కలు. మనం మిక్సర్ పట్టుకున్నది పప్పుల పొడి ఉంది కదండి, ఇది రవ్వల్లాగా పట్టుకున్నాం. దీన్ని నేను మొత్తం తీసుకోనండి, సగం తీసుకుంటా అని చెప్పా కదా, నేను గిన్నెడు తీసుకుంటానండి. వక్కలకు తగ్గట్టు మనం తీసుకోవాలండి. అది కొంచెం సగం కాయ వక్కలు తీసుకున్నా కదా, దానికి తగ్గట్టు ఈ గిన్నెడు తీసుకుంటానండి. చూడండి ఇది ఎట్లా తడుపుకోవాలో చూపిస్తాను. డైరెక్ట్ వక్కలలో వేయద్దండి, అది ఇట్లా చూడండి. ఇది ఈ గంటితోటి 4 గిన్నెలు, ఇది కొంచెం పెద్ద సైజు గంటి కదా, అంతే ఇంత తీసుకుంటాను. ఇదంతా మిగులుతుంది చూడండి, ఎక్కువ వేసాను. మళ్ళీ ఎప్పుడైనా వేసుకునేటప్పుడు ఉంటుందండి, మళ్ళీ ఏదైనా వేరే వేసుకునేటప్పుడు. ఈ గిన్నెడు తీసుకుంటున్నానండి. ఈ గిన్నెడు ఈ పెద్ద గిన్నెలో పోసుకుంటున్నాను. చూడండి దీంట్లో అన్నీ ఉన్నాయి, ఉప్పు, కారం అన్నీ వేసాం కదా, జీలకర్ర అన్నీ వేసి మనం పట్టాం కదా. ఇది మనం ఎట్లా తట్టుకోవాలంటే అంత ఉడికే టైం వేరుకు, అది ఉడుకుతుంది కదా, మనం మూత పెట్టుకున్నాం కదా, ఉడుకుతున్నాయి వక్కలు. కొంచెం మగ్గాలి వక్కలు. మగ్గే వరకు మనం ఏం చేయాలంటే ఇది నూనెతో కలుపుకోవాలండి. మొత్తం నూనె వేసి చూడండి, నూనెతోనే కలుపుకోవాలి, వాటర్తో కాదండి. దీనికి ఎంత కావాలో అంత నూనె వేసుకొని కొంచెం ఒకసారి వేసుకొని చూడండి ఇట్లా కలుపుకోండి. మాత్రం నూనెతోని ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సున్నుండలు చేయమా అండి, అట్లా చూడండి నూనెతోటే కలుపుకోవాలి ఇట్లా. దీన్ని మనం దాంట్లో ఉడికిన తర్వాత వాటర్ పోసాం కదా, కొంచెం అది మగ్గినాక, వక్కలు మగ్గినాక వాటర్ సరిపోతాయా చూసుకోవాలి, దీనికి తగ్గట్టే చూసుకొని ఇది మళ్ళీ వేసి మళ్ళీ మనం కలుపుకోవాలి. పడితే కొంచెం వాటర్ మళ్ళీ పోసుకోవాలి.
కానీ వక్కలు మగ్గక ముందు వాటర్ పోస్తే సరిగా మగ్గాయండి, అందుకని వాటికి తగ్గట్టే వాటర్ పోసుకోవాలి. చూడండి ఇట్లా వేసి పెట్టుకోవాలి, ఇట్లా తడికి పెట్టుకోవాలండి. మగ్గిన వక్కలు చూసుకుందామండి ఒకసారి. మూత పెట్టాం కదా, తీస్తున్నాను. చూడండి ఉడుకుతున్నాయి. ఒక 5 నిమిషాలు పెట్టాం కదా, మగ్గుతాయి కూడా. ఈ పౌడర్ లేదండి, దీంట్లో వేసుకుందాం. కొంచెం వాటర్ కూడా మంచిగానే ఉన్నాయండి. చూడండి మగ్గిన వక్కలు వాటర్ ఉన్నాయి. సరిపోకుంటే మనం వేసుకుందాం, కానీ ఇప్పుడు సరిపోతే అనిపిస్తుంది. ఇది వేసుకుందామండి పౌడర్. పౌడర్ వేసి కలుపుకోవాలండి, కొంచెం కలుపుకోవాలి. వక్కలకు పట్టేటట్టుగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది రవ్వలు పట్టుకున్నాం కదా, ఇది ఉడకాలండి. కారం మళ్ళీ పడితే గిట కారం ఎక్కువ తినాలి అనిపించే వాళ్ళకు కారం మనకు వేసుకోవచ్చండి మళ్ళీ. కానీ మేము అంత బాగా కారం తినేటి వాళ్ళం కాదండి, అందుకని కొంచెం నేను మామూలుగా వేసానండి. కొంచెం చూడండి ఇట్లా కలుపుకోవాలి. వక్కలు పట్టుకునేలాగా కలుపుకోవాలండి. ఇది ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి, ఇది ఉడుకుతుంది. మూత పెట్టుకుందామండి. ఒకసారి మనం కలుపుకుందామండి. మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చింది కూర. చూడండి ఉడుకుతుంది. చిన్నగా మీదనే పెట్టానండి నేను. మనం కలుపుకుందామండి ఒకసారి. ఉడుకుతుంది, ఉడకాలండి మంచిగా. రవ్వలు ఉంటుంది కదా, ఉడకాలి. వాటర్ పడితే గిట్ట మనకు పడితే పోసుకోవచ్చండి చూసుకొని. ఉడకంగానే పోసుకోవాలి వాటర్. కొంచెం మసాలా వేసుకుందామండి, గరం మసాలా దీంట్లో. చూడండి కొంచెం వేసుకుందాం, సరిపోతుంది. దీన్ని కలుపుకుందాం. ఈ బరడా అండి తెలంగాణలో పెళ్ళిళ్ళలో పెద్ద పెద్ద కార్యాలలో శుభకార్యాలలో చేస్తారండి. ఇది బరడా, గుమ్మడికాయ బరడా అని. అప్పుడు కిలోల కొద్దీ మనకు పట్టిస్తారండి. ఇవి కొంచెం ఫ్రై చేసి చెక్కికి పట్టిస్తారు. పిండి బరడా అని రవ్వలు పట్టిస్తారండి, చెక్కికి పట్టిస్తారు. అప్పుడు ఇది మనం ఇంట్లో కాబట్టి కొంచెం పట్టానండి నేను. ఇక కొద్దిగా మెత్తగా పట్టుకుంటే లేదండి, ఇది అన్నంలో వేసుకునే పౌడర్ లాగా అవుతుందండి. ఇది పప్పుల పొడి కదండి. ఇప్పుడు మినపప్పును ఫ్రై చేసి మినప పొడి అని చేసుకొని తింటాం కదండి, అట్లనే ఇది అన్నంలో వేసుకొని కూడా తినచ్చండి మెత్తగా పట్టుకుంటే. పోనీ నూనె వేసుకొని అన్నంలో వేసుకొని కూడా తినచ్చండి. మా ఇంట్లో మేము తింటామండి అట్లా. కొంచెం ఉడకాలి, ఒక 2 నిమిషాలు ఉండండి. ఇంకా ఈ వాటర్ ఉన్నాయి కదా, చూడండి ఉడికిందా అండి. చూడండి మొత్తం ఉడికిందండి. ఇట్లా కావాలండి. చూడండి బయట రెడీ. లైన్ చూడండి మొత్తం ఉడికిందండి మంచిగా. చూడండి కూడా బంద్ చేస్తాను, గ్యాస్ బంద్ చేస్తానండి. ఇక ఉడికింది, ఇట్లనే ఉండాలి. మొత్తం మళ్ళీ దగ్గరికి వస్తుంది మొత్తం. ఇంకా ఉడికినాక మొత్తం ఉడికిన ఎంత వాటర్ కావాలో అంత పీల్చుకొని ఉడికిందండి. ఇది బంద్ చేస్తున్నానండి, గ్యాస్ బంద్ చేశాను. చూడండి బరడా, గుమ్మడికాయ బరడా రెడీ. చూడండి ఎంతో రుచికరమైన గుమ్మడికాయ బరడా రెడీ. ఇది లేదా మనం చపాతీతోని తినొచ్చండి, రైస్తో కూడా తినొచ్చండి. బాయ్ అండి.